నేను ఇప్పుడు ఇవన్నీ కూడా సెటరేట్ చేస్తున్నా. మీరు సెటరేట్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు కూడా అది పూర్తిగా నాశనం అవ్వలేదు. ఇప్పుడు కూడా ఫర్ దట్ మ్యాటర్ ఐఎమ్ సారీ టు సే మీ ఎమ్మెల్యేలే గ్రౌండ్ లెవెల్లో కొంతమంది, ఐఎమ్ నాట్, కొంతమంది ఇప్పటికీ అవినీతి, సెటిల్మెంట్లు, ఇసుక, లిక్కర్ సిండికేట్లు, బినామీలు, బెల్ట్ షాపులు మీకు దృష్టికి వచ్చే ఉంటాయి. నేనేమంటానంటే ఒక్కొక్కసారి అందరూ అనం కానీ కొందరు ఒకరిద్దరు ఉంటారు. నేను అందుకే మా వాళ్ళకు కూడా క్లియర్గా చెప్తున్నా, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదర్శంగా తీసుకుంటే వాళ్ళకంటే భయంకరమైన పరిస్థితులు మీకు వస్తాయి. బీ కేర్ఫుల్ అంటున్నా. నేను అందుకనే 95 సిబిఐని ఎందుకన్నాను, మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను, అవసరమైతే ఒకరిద్దరిని వదులుకోవడానికి సిద్ధపడతాను. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. నేను ఒక ధ్యేయంతో, ఒక విజన్తో, ఒక ఆశయంతో పనిచేసేటప్పుడు నా ఆశయానికి సహకరించకుండా విఘాతం క్రియేట్ చేసే వ్యక్తులు కానీ శక్తులు కానీ ఉన్నప్పుడు నేను దాన్ని సమర్థవంతంగా అడ్డుకట్టేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. మా పార్టీ వాళ్ళే కాదు, ఒక యజ్ఞం మారుగా చేసుకుంటా ముందుకు పోతున్నా. వీళ్ళు రాక్షసుల మారుగా వచ్చి యజ్ఞ ఫలితాలు రాకుండా చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తారు. ఈరోజు అది జరిగింది. 12,000 రూపాయలు ఇచ్చి కొనేయండి, ఎంతైనా పర్వాలేదు, 20 మిలియన్ కేజీస్ ఉందంటే కొనమన్నాను. అది కొన్న తర్వాత ఎంత నష్టం వస్తుందో చూసుకుందామన్నాను. నిన్న చిత్తూరులో మామిడి రేట్లు బాగా పడిపోతాయి, 12 రూపాయలు కనీసం కొనమని ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు మేము 7 రూపాయలు 8 రూపాయల కంటే కొనలేమంటే ఫోర్స్ చేసి 8 రూపీస్ కొనమని 4 రూపాయలు మేము సబ్సిడీ ఇస్తున్నాం కేజీకి. ఒక మెట్రిక్ టన్నుకి 4,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. ఇక్కడ కోకో దెబ్బతిని పడిపోతే దానికి 500 రూపాయలు ఇచ్చి సబ్సిడీ. కోకో మంచి అప్లాజే వచ్చాయి గవర్నమెంట్కి. ఒకటి కాదు, ఏదైనా నేను అన్నిట్లో కూడా ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. మీరు అంటున్నారు సూపర్ సిక్స్, మీరు పదే పదే ఆ మాట అనకండి సార్. చంద్రబాబు నాయుడు గారే డబ్బులు లేవంటే ఇంకెవరు చేస్తాడనే. డబ్బులు లేవంటే అది తాత్కాలికం. నేనేం చెప్పాను ఎలక్షన్లో, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, తిరిగి సంక్షేమం అభివృద్ధి ఘాట్ల కలిపి తీసుకెళ్ళాలి, కలిసి ప్యారలల్గా తీసుకెళ్ళాలి. ఇది ఓవర్ నైట్ మన దగ్గర ఏమి మంత్రదండాలు లేవు. ఊరికే బ్యాంకులు కూడా ఊరికే డబ్బులు ఇచ్చేసారు. మనకు FRBM కూడా ప్రొవిజన్ లేదు. ఈ డైలాగ్ అంటే ఈ మాట అదేంటో ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఇదే మాట అంటున్నాడు, ఇక్కడ మీరు ఇదే మాట అన్నారు. గుర్తుపెట్టుకోండి, నేను డబ్బులు ఖర్చు పెట్టనని చెప్పడం లేదు, బ్యాంక్స్ ఇవ్వడం లేదు, బ్యాంకులు ఇవ్వడం అని చెప్పడం లేదు. బీ క్లియర్, FRBM లేదంటున్నా, లిమిట్ లేదు. FRBM అంటే ఏంటి? నేను ఎప్పుడు కూడా నా వల్ల కాదని ఎప్పుడు చెప్పను. బెగ్ బారో స్టీల్, చెప్పిన మాట నిలబెట్టుకుంటా, ముందుకెళ్తా, సంపద సృష్టిస్తా, తిరిగి పే చేస్తా. దట్ ఈస్ మై స్ట్రెంగ్త్, దట్ ఈస్ సిబిఎన్. రైట్. ఇక మనం అవినీతి విషయంలోనే కొంత ఇది ఉంది, అదైతే మీరు కేర్ తీసుకుంటారు, చాలా స్టింజెంట్గా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మా ఆంధ్రజ్యోతి, మా ఏబిఎన్, మా మీడియానే చాలా ఇష్యూస్ని తెర మీదకి తీసుకొస్తున్నాం ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సొసైటీ. వాటిల్లో అన్ని మీ దృష్టికి వస్తాయని అనుకుంటున్నా నేను. మీరు ఓసారి మీరు ఎగ్జాగరేషన్ కూడా చేయొచ్చు. నేను మీదే కాకుండా అన్ని రిపోర్ట్లు తెప్పించి ఫిల్టర్ చేసుకొని ఎక్కడెక్కడ సమస్య ఉంటే ఆ సమస్యను డెఫినెట్గా చర్యలు తీసుకుంటే డెఫినెట్గా తీసుకుంటాం. రైట్. ఆ తర్వాత ఎన్డీఏ, ఇక కమింగ్ టు ది ఎన్డీఏ సార్, ఇవాళ ఇండియాలో ఎన్డీఏ సర్కార్ ఉంది, 11 ఏళ్ళ నుంచి ఉంది. మళ్ళీ మీరు ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నారు. ఈసారి ఒక ఇదేంటంటే, మీరు లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం లేదు సెంట్రల్లో. పాత రోజులు గుర్తొచ్చే పరిస్థితి. ఇక్కడ మీ ప్రభుత్వంలో బీజేపీ ఉన్నారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఎలా ఉంది ఎన్డీఏ కెమిస్ట్రీ, ఎలా ఉంది? మీరు ఒకసారి చూస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క చరిత్ర. ఎన్నికల ముందు నేను అన్నీ ఆలోచించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు రావడం, నేను కూడా ఆలోచించడం, రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి, విధ్వంసానికి అంతం పలకాలి,
ఇలాంటి శక్తులను కూడా కట్టడి చేయాలనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నాం. అపోజిషన్ ఓటు డివైడ్ కాకూడదని. అదే సమయంలో బీజేపీ కూడా ముందుకొచ్చి ఎన్డీఏలో అందరం కలిసి పనిచేస్తామంటే మనం ముందుకెళ్ళాం. ఏదైతే ఎన్డీఏ కేంద్రంలో ఉండడం, ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడం వల్ల ఒక విధంగా వెంటిలేటర్ పై నుండి ఆర్థిక వ్యవస్థని బయట తీసుకొచ్చేదానికి దోహదం చేసింది. మంచి అవకాశం. అదర్వైజ్ అంటే ప్రతి ఒక్కసారి చెప్తున్నానని కాదు, 7 వైట్ పేపర్ కూడా ఇచ్చాను నేను. ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఈరోజు 15,000 కోట్ల రూపాయలు వాళ్ళు డబ్బులు ఇచ్చి అమరావతి పనులు స్టార్ట్ అయినాయి. 12,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి పోలవరం 5 ఏళ్లలో ఫేజ్ 1 పూర్తి చేయడానికి, 5 ఏళ్ళు కూడా కాదు, ఇంకొక 2 ఏళ్లలో పూర్తి కావడానికి డబ్బులు ఇచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల సెంటిమెంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. పోరాటాలు చేసి ప్రాణత్యాగాలు చేశారు. అది ప్రైవేటైజ్ అవుతా ఉంటే 11,500 కోట్లు ఇచ్చి రివైవ్ చేశారు. అది ప్రైవేటైజ్ అవదా ఇంకా?